ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. శివానందలహరి 40వ శ్లోకం. ధీయం త్రేణ వచో ఘటేన కవితా కుల్యోపకుల్యాక్రమైరానీతైశ్చ సదాశివస్య చరితాం భోరాసి దివ్యామృతైః హృత్కేదారయుతాశ్చ భక్తికలమా సాఫల్యమాతన్వతే దుర్భిక్షాన్మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతిః కుతః. శంకర, సదాశివ, పరమాత్మ, జగన్నాథ, మీ సేవకుడైనటువంటి నాకు కరువు అనేదే లేదు శంకర. కరువు వస్తుంది అన్న భయమే లేదు. ఎందుకంటే పరమశివ చరిత్ర, పరమశివుడి పైన ఉన్నటువంటి భక్తి అనేటువంటి సముద్రంలోని నీటిని బుద్ధి అనేటువంటి యంత్రంతో, వాక్కు అనేటువంటి కుండతో ఆ నీటిని, సముద్రంలో నీటిని తీసుకువచ్చి, పరమశివ చరిత్ర అనేటువంటి సముద్రంలోని నీటిని తీసుకువచ్చి కవిత్వం, శ్లోకాలు, పద్యాలు, కథలు అనేటువంటి వాటి ద్వారా ఆ పరమశివ చరిత్రను నా మనస్సు అనేటువంటి ఆ పొలములో, ఆ మడిలో, భక్తి రూపంగా ఉన్నటువంటి ఆ వరి చేనులో నేను పోస్తూ ఉన్నాను శంకర. అందువలననే నేను అట్లా చేసి సత్ఫలితాలను పొందుతూ ఉన్నాను శంకర. పరమశివ చరిత్ర అనేటువంటి ఆ సముద్రములోని నీటిని బుద్ధి అనేటువంటి యంత్రంతో, కుండతో ఆ నీటిని కవిత్వం అనేటువంటి పిల్ల కాలువల ద్వారా, ఆ వాక్కుతో, మాటలతో, మంత్రాలతో, శ్లోకాలతో, పద్యాలతో, కథలతో, భక్తి కథలతో తీసుకొని వచ్చి నా మనస్సు అనేటువంటి ఆ వరి చేనులో ఉన్నటువంటి భక్తి రూపమైన వరి పంటలో పోస్తూ ఉన్నాను ఆ నీటిని. పోయడానా జగన్నాథ, నీ సేవకుడనై నేను భక్తిలో మునిగిపోయాను. నీ సముద్రమంతా ఉన్నటువంటి నీ పరమ పవిత్రమైనటువంటి చరిత్రను నేను నెమ్మదిగా తీసుకొచ్చి నా చేలో పోసుకొని, నా హృదయంలో, నా మనస్సులో వేసుకొని పండిస్తూ ఉన్నాను శంకర వరి చేనుని. అందువలననే నాకు ఎప్పుడు ఎవరి ద్వారా కూడా నాకు కరువు అనేటువంటిది, ఏ రూపంలో కరువు అయినా సరే రానే రాదు శంకర. ఎందుకంటే నేను నీకు సేవకుడను. నేను నిన్ను శరణాగతి పొందినాను. నిన్ను నా హృదయంలో ప్రతిష్ఠించుకున్నాను శంకర. ఓం శ్రీమాత్రే నమః.